హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ సురేష్ సీమెన్, ద మర్చెంట్ నేవీ. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఓపెన్ సిడిసి. అంటే ఓపెన్ సిడిసికి 35 ఏజ్లో మనం ట్రై చేయొచ్చా లేదా అనేసి మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఒక అతను రిఫర్ చేశారనమాట. చెప్పండి అనేసి, ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. సో ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేని గురించి అని చెప్పేసి. ఓకేనా? సో టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓపెన్ సిడిసి 35 ఏజ్లో అంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనం ఎలా అంటే ఓపెన్ సిడిసిలో 35 ఏజ్కి మనం ఆ ఏజ్కి మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఆ 35 ఏజ్ వచ్చేసరికి మన దగ్గర అన్నీ అంటే కోర్సులు కూడా అన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయకూడదు అనమాట. సో 35 ఏజ్ వచ్చేసరికి స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది అనమాట. అంటే మీకు 36కి వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు స్టార్ట్ చేసే కన్నా 35 ఏజ్ ఓకే. ఇప్పుడు ఏజ్ 35 నాది. సో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కోర్స్ చేశాను. సో జాయినింగ్ రెడీగా ఉన్నాను. సో అలాంటి వాళ్ళకైతే సరే ఓకేలే. సో 35 ఏజ్ నుంచి మనం బ్యాక్ టు బ్యాక్ జాయినింగ్ చేయాలి ఫ్రెండ్. బ్యాక్ టు బ్యాక్ అంటే ఇప్పుడు మనకి 35 ఏజ్‌లో నీకు జాబ్ వచ్చింది. సిప్‌లోకి వెళ్ళిపోయావు, ఆన్ బోర్డ్‌కి వెళ్ళిపోయావు. ఆన్ బోర్డ్‌కి వెళ్ళిన తర్వాత 9 మంత్స్ కాంట్రాక్ట్ చేసుకొని వస్తున్నావు. సో 9 మంత్స్ కాంట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటి దగ్గర 2, 3 మంత్స్ ఉండేసి వెంటనే బ్యాక్ టు అంటే మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోవాలన్నమాట. సో అలాగైతేనే సరే నీకు వేగంగా సెటిల్ అవుతావన్నమాట. సో 35 ఏజ్‌కి సో నువ్వు అక్కడ 5 ఇయర్స్, 40 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అలాగా టార్గెట్ పెట్టుకుంటేనే నీకు అక్కడ 40 ఇయర్స్ నువ్వు సెటిల్ అవుతావు. సో అవతల నెక్స్ట్ ఇంకో 10, 15 ఇయర్స్ నువ్వు మెడికల్ ఫిట్‌గా ఉంటే ఓకే. నీ ఫ్యూచర్ బాగానే ఉంటదన్నమాట. సో అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ కాకుండా 35 ఏజ్ నుంచి మళ్ళీ ఒక సేలింగ్ కొట్టేసి మళ్ళీ ఇంకో సేలింగ్‌కి ఇంకో 2, 3 ఇయర్స్ చేసేసి మళ్ళీ వెళ్తాంలే అనుకుంటే అలాంటి వాళ్ళైతే ట్రై చేయకూడదు ఫ్రెండ్స్. సో నీలో ఇంట్రెస్ట్ ఉండి నీలో ఓకే. నేను చేస్తాను. నేను సేమియన్ అవుతాను. జాబ్ చేస్తాను. నీలో ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఏజ్ వాళ్ళు మస్ట్‌గా ఇంట్రెస్ట్ ఉండే తరువాతే మీరు అంటే స్టెప్ ఎయాలన్నమాట. లేదు గుడ్డిగా ఏసేస్తాను 35కి వాళ్ళు సేమియానికి వెళ్తున్నారు కదా! నేను కూడా ట్రై చేస్తాను అనే థాట్‌తో అయితే రాకండి. సో నాకు ఎలాగైనా వెళ్తాను. అలాంటి వాళ్ళు ఈ ఏజ్‌లో స్టార్ట్ చేయండి ప్లస్ 35 ఏజ్. అంటే ఈ ఏజ్‌లో ఇప్పుడు 35 ఏజ్‌కి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనుకుంటే మీ దగ్గర 10థ్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. 35 ఏజ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాననేసి ఆధార్‌లో ఏజ్ తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఏజ్ తగ్గించుకొని 10థ్ క్లాస్‌కి అప్లై చేసి 10థ్ క్లాస్‌లో ఆధార్‌లో ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ తగ్గించుకొని మీరు ఎళ్లారనుకో, ట్రై చేశారనుకో మీకు 35 కన్నా ఏజ్ కొద్దిగా తగ్గుతది కదా! సో 31, 32 అయినా ఓకే. నో ప్రాబ్లమ్. సో అలాగనే ట్రై చేయండి. లేదు నా దగ్గర సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది. అప్పుడు నుండి పెట్టేసాను. నేను ట్రై చేయలేదు. ఇప్పుడు 35 ఏజ్ నాకొచ్చింది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను అంటే సో ట్రై చేయండి. ఇలా వెళ్ళండి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ అంటే దీనికి లిమిట్స్ ఏంటంటే ఇవే నేను చెప్పినవి బ్యాక్ టు బ్యాక్ జాయినింగ్ వెంటనే అయిపోవాలన్నమాట. అంటే ఇంటి దగ్గర ఉండి టైం వేస్ట్ చేయకూడదన్నమాట. ఈ 35 ఏజ్ నుంచి ట్రై చేసేవాళ్ళు. నెక్స్ట్ ఒకవేళ వెళ్ళిపోతున్నారు. సో మీరు టైం వేస్ట్ చేశారనుకో వాచ్ కీపింగ్‌కి మీకు రాడానికే 15 నెలలు పడతది ఫ్రెండ్స్. అది వన్ సేలింగ్ అవ్వదన్నమాట. నీకెవరు కాంట్రాక్ట్ 15 మంత్స్ ఏ కంపెనీ ఇవ్వదన్నమాట. నీకు 9 మంత్సే వస్తది. నెక్స్ట్ వచ్చాక నువ్వు 9 మంత్స్ వచ్చాక ఇంటి దగ్గర ఉండి మళ్ళీ నువ్వు 15 మంత్స్‌కి ఇంకెన్ని మంత్స్ కాదు 9, 10, 11, 12, 13 ఇంక 4 మంత్స్ ఇంకో నెక్స్ట్ కాంట్రాక్ట్ చేస్తేనే నీకు 4 మంత్స్ నెక్స్ట్ కాంట్రాక్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ 9 మంత్స్ 1 కాంట్రాక్ట్, 4 మంత్స్ ఒక కాంట్రాక్ట్ అలా చేస్తే 2 కాంట్రాక్ట్ అవుతదన్నమాట. సో 9 మంత్స్, 18 మంత్స్ అలాగా అవుతాయన్నమాట. సో 2 కాంట్రాక్ట్స్ చేస్తేనే నీకు వాచ్ కీపింగ్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా? అండ్ ఈ సో జిప్ జర్నైర్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే జీఆర్‌టీ పెద్దదుండాలి ఫ్రెండ్స్. ఆ జీఆర్‌టీ పెద్దదిగా అది ఉండాలి. ట్యాంక్ ఉంటే ఇంకా మంచిదనమాట ఈ ఏజ్‌కి. ట్యాంకర్ ఎక్స్‌పీరియన్స్‌తో జీఆర్‌టీ ఒక 10,000 జీఆర్‌టీ, 15,000 జీఆర్‌టీ, 12,000 జీఆర్‌టీ ఉంటే ఈ ఏజ్ వాళ్ళు వేగంగా సెటిల్ అవుతారనమాట. సో జీఆర్‌టీ తక్కువ లేకుండా చిన్న చిన్న జీఆర్‌టీకి వెళ్ళిపోతామంటే ఈ రోజుల్లో కంపెనీస్ అప్రోచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అంటే తీసుకోవట్లేదనమాట. సో జీఆర్‌టీ చూస్తున్నారు మస్ట్ ఇంపార్టెంట్‌గా. జీఆర్‌టీ చూస్తే నీకు 3, 4 సేలింగ్స్ ఉన్నాయనుకో జీఆర్‌టీ బావుంది. అందులో ట్యాంకర్ జీఆర్‌టీ ఉంటే ఓకే. ట్యాంకర్ ఉంది కాబట్టి వేగంగా తీసుకుందాం అనేసి కంపెనీస్
బాగా అప్రోచ్ అయ్యేసి జాయినింగ్స్ వేగంగా అవుతున్నాయన్నమాట. సో, ఈ ఏజ్ వాళ్ళు జీఆర్‌టీ పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్. జీఆర్‌టీ పెద్దదుంటేనే సిప్ ఒక 10,000 ఇలా ఉంటే మీరు 3 ఇయర్స్‌లో సెటిల్ అయిపోతారన్నమాట. తర్వాత మీరు 30-40 ఇయర్స్‌కి సెటిల్డ్ అనమాట. అంటే ఈ జీఆర్‌టీ పెద్దగా ఉండేసి మీరు బ్యాక్ టు బ్యాక్ ఇంటి దగ్గరకొచ్చినేసి వెంటనే బ్యాక్ టు బ్యాక్ జాయిన్ అయిపోయారన్నమాట. ఈ 35 ఇయర్స్‌లో మీకు అన్నీ అయిపోవాలన్నమాట. అలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. అలా సెట్ చేసుకోవాలి. సో, మీరు అవతల ఇంక 20 ఇయర్స్ వరకు మనకి ఈ ఏజ్ ఈ మెచ్యూరిటీ లెవెల్‌లో సిప్ జాబ్ చేయొచ్చనమాట. అంటే 60 అంటే మనకి మెడికల్ ఫిట్‌గా ఉండాలన్నమాట. మెడికల్ ఫిట్‌గా ఉంటే నువ్వు 60 ఇయర్స్ వరకు గూడా నువ్వు ఈ సిప్‌లో నువ్వు జాబ్ చేయొచ్చనమాట. లేదు నీకు ముందుగా చెప్పాను కదా! ఫిట్టర్ వర్క్‌కెళ్తే చాలా మంచిదని. ఫిట్టర్ కాడికెళ్ళండి. నేను ఫిట్టర్ గురించి ఎలా అవ్వాలి అనేసి వీడియో చేశాను. వీడియో ఒకసారి ఛానెల్‌లో చూడండి. ఇందులో మరి డిస్కస్ చేయను. ఆ ఫిట్టర్ వర్క్ ఎలా ఉంటదనేసి. సో, మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతది. సో, ఇది ఫ్రెండ్స్ 35 ఏజ్ వాళ్ళకి ఇలా ఎళ్తే బావుంటదనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళకి హ్మ్. జీఆర్‌టీ ఉంది కదా! అది మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిప్పుడు ఏజెంట్‌కి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జాయినింగ్ అంటే మీరు ఫ్రీగా ఏ కంపెనీ ఇవ్వదనమాట. మనకి సీఓపీ వచ్చినంత వరకు ఫ్రీగా ఏ కంపెనీ ఇవ్వదనమాట. ఏజెంట్ ద్వారాగే ఎళ్తారు ఎవరైనా సరే. సో, ఏజెంట్‌కి మీరు బ్యాక్ 9 మంత్స్ వచ్చేసారు. వచ్చిన వెంటనే మీరు అదే పనిలో ఉండాలనమాట. సో, 15 మంత్స్‌కి వాచ్ కీపింగ్ కాబట్టి ఫస్ట్ 9 మంత్స్‌కి చేస్తారు కాబట్టి మీకు వాచ్ కీపింగ్ రాదు కాబట్టి నెక్స్ట్ కాంట్రాక్ట్‌కి వెళ్ళిపోయినట్టు అంటే షిప్‌లో ఉండే మీరు అంత ఏజెంట్ మీకు పరిచయం ఉంటే అలా షిప్‌లో ఉండి సార్ నాకు నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎలాగైనా సరే 2, 3 మంత్స్‌లో కావాలనేసి మీరు 35-40 ఏజ్ మధ్యలోనే ఇవన్నీ సెర్చ్ చేసుకోవాలనమాట. లేదంటే ఈ 35 ఏజ్‌లో నుంచి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటదనమాట. సో, ట్రై చేయండి ఫ్రెండ్స్. జాబ్ డెఫినిట్‌గా సక్సెస్ అవుతదనమాట. ఫెయిల్ అంటే ఏమి ఉండదు. కానీ నేను చెప్పేదేంటంటే బ్యాక్ టు బ్యాక్ జాయినింగ్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ జాయినింగ్ అయిపోతేనా అది కూడా ట్యాంకర్ ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిది. చాలా కంపెనీ వేగంగా తీసుకుంటున్నాయన్నమాట ట్యాంకర్ ఎక్స్‌పీరియన్స్‌కి. సో, ట్యాంకర్ ఎక్స్‌పీరియన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ గాని, ఎవరైనా సరే ఏజెంట్స్ గాని ఎవరైనా ట్యాంకర్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ప్లేస్‌లో ఈ 35 ఏజెంట్ వచ్చిన వాళ్ళకు. సో, చిన్న చిన్న జిఆర్‌టీలకెళ్తే అది చిన్న చిన్న జిఆర్‌టీలకు తీసుకోవట్లేదు. అది మీరు 35 ఏజెంట్స్ వేగంగా సెటిల్ అవ్వలేరనమాట. ఓకేనా? అదే ఓపెన్ సీడీస్ వాళ్ళు 25 ఏజ్ నుంచి మీరు గాని ట్రై చేస్తారంటే, సో, ఎలాగైనా సో చిన్న జిఆర్‌టీలకెళ్ళినా సరే ఓ 35 ఇయర్స్ వచ్చి 5 కాంట్రాక్ట్స్, 6 కాంట్రాక్ట్ అవుతది కాబట్టి, సో, మెల్లమెల్లగా మీకు 35కి సెటిల్ అవుతారు. కానీ 35 ఏజ్ ఉన్నోళ్ళకి ఇది మాత్రం పాటించండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అర్థమైందనుకుంటున్నాను మీకు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. జై హింద్.